సకల సృష్టికి కారణభూతున్న పర్లో తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. దయగల ప్రభా, ఈ సాయంకాల సమయంలో తండ్రి, ప్రత్యేకంగా తండ్రి మీ ఆలయంలో తండ్రి మీతో పాటు తండ్రి మేము తండ్రి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా. దయగల ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులు అప్పగించుకున్న రానయ్య బిడ్డలు తండ్రి, మరి మధ్యలో తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా తండ్రి మా మధ్యకి తోడుకు రమ్మని అడుగుతున్నాను ఆయన. స్తోత్రున్నాను దయగల ప్రభా, ఇది నాన్న తండ్రి దైవ సేవకుల తండ్రి మా మధ్యకి వచ్చి తండ్రి గంభీరమైన వర్తమానాన్ని మేము వినిచుండగా తండ్రి మా హృదయాలని తండ్రి ఆ వాక్యం ద్వారా నింపుకోవడానికి ప్రతి ఒక్కరు హృదయాన్ని సిద్ధపాటు చేయమని అడుగుతున్నాను ఆయన. వందనాలయ్యా. వేదన కలిగి ఆలోచనతో తండ్రి అనేక సమస్యలు వచ్చిన బిడ్డలు తండ్రి విడుదల కలిగి చేయమని అడుగుతున్నాను దయగల ప్రభా. మేము లోకానుసారంగా తండ్రి మీరు నా మాత్రంగా తండ్రి మేము కాకుండా తండ్రి యథార్థంగా మీ వైపు చూస్తూ మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మేము తండ్రి ముందు సాగిపోవడానికి తండ్రి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం నాయన. ఇది నాన్న తండ్రి పాటల ద్వారా తండ్రి వాక్యం ద్వారా తండ్రి మేము తండ్రి ఆదరణ జరిపించుకుంటున్నందుకు తండ్రి కేవలం మీరు మాత్రమే తండ్రి ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటూ తండ్రి ఈ ఆరాధన తండ్రి ఆది నుంచి అంతవరకు కూడా మీకు మహిమార్థంగా జరగాలన్న ఈ కార్యక్రమాన్ని నడిపించమని తొల్లారాయణ ప్రస్తుతమైన నామాన్ని బట్టి మధ్యనాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరు కూర్చోండమ్మా. దయచేసి వర్షం పుట్టి వారు పాటలు పాడడం ఆశకొని పైకి రావాలి మనం చేస్తున్నాం. రాము మన ఆరాధన కీర్తన పుస్తకం నుండి మన ఆరాధన కీర్తన పుస్తకం నుంచి అందరికి తెలిసిన పాటనండి 39 ఆయనైనా సంగీతము అనే పాట అందరూ తప్పలు కొడుతూ దేవుని మహింపరుస్తూ ఈ పాట మనం పాడుకుందామండి. బలమైన కోటయుడు జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయుడు, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనైనా మన దేవుని, ఉండేదనైనా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా
సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కారుల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కారుల స్తుతించెదను ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము రాగడలు ప్రభుతో నిత్యముందుము రాగడలు ప్రభుతో నిత్యముందుము మొక్కేదము స్తుతించెము పొగడెదము మొక్కేదము స్తుతించెము పొగడెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలముల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలముల స్తుతించెదను ఆయనే నా సంగీతము హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా మన ఆరాధన కీర్తన పుస్తకం నుంచి 46వ పాట అండి. దావీదు వలె నాట్యమాడు అనే పాట మనం పాడుకుందాం. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా యేసయ్యా స్తోత్రములు దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను నాకై సమస్తము చేసి ముగించిన తండ్రిని స్తుతించెదను నాకై సమస్తము చేసి ముగించిన తండ్రిని స్తుతించెదను యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను నాలో ఉన్నవాడు గొప్ప దేవుడు తండ్రిని స్తుతించెదను నాలో ఉన్నవాడు గొప్ప దేవుడు తండ్రిని స్తుతించెదను యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను దావీదు వలె నాట్య
నాట్యమాడి తండ్రిని స్తుతించెదను వ్యాధులన్నీ శిలువలో తీర్చిన తండ్రిని స్తుతించెదను వ్యాధులన్నీ శిలువలో తీర్చిన తండ్రిని స్తుతించెదను యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను పరిశుద్ధాత్మతో నిండి నేను తండ్రిని స్తుతించెదను పరిశుద్ధాత్మతో నిండి నేను తండ్రిని స్తుతించెదను యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను హల్లెలూయా 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 మరి మన మధ్యలోన రూత్ గారండి సాక్ష్యం పంచుకోవాలని చెప్పి ముందుకు ఆహ్వానిస్తున్నాము. రూత్ గారు అదేవిధంగా మరి ప్రత్యేకమైన పాటలు అన్న పాడాలనుకుంటే కొద్దిమందికి అవకాశం ఇవ్వబడుతుంది. సిద్ధపడినట్లయితే ముందుకు రావాల్సిన కోరుచున్నాం సాక్ష్యానంతరం. దేవునికి వందనాలండి. మరి అందరూ పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలు. మరి ఇక్కడికి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. మరి ఒక అబ్బాయి అండి, మరి తెలంగాణ అండి తెలంగాణ అబ్బాయి అయితే కంపెనీలో నుంచి వచ్చేసాడండి. వచ్చేసాక 3 రోజులు 4 రోజుల్లోనూ రూమ్లోనే ఉండేవాడు. అప్పుడు నేను డ్యూటీకి వెళ్ళి వచ్చినాడికి 7:30 అయిపోయేది. నేను వచ్చి బాబా ఏంటి నువ్వు పనికి వెళ్తలేదు, ఏమి వెళ్తలేదు, రూమ్లో ఉంటున్నావు, నువ్వు అన్నం తినట్లేదు, ఏం తినట్లేదు ఏంటి అని అడిగితే అమ్మ నా పరిస్థితి ఇలాగా నేను కంపెనీ నుంచి వచ్చేసాను అన్నప్పుడు నేను అన్నాను బాబా నా దగ్గర నువ్వు నీకు పని దొరికే వరకును నేను ఎడతాననేసి 8 నెలలు నేను చూశానండి ఆ అబ్బాయిని. 8 నెలలు చూసినప్పుడు ఇంకా పని దొరకలేదు పాపం. అలాగే పక్క వాళ్ళందరూ కూడా ఒక రోజు పెట్టేవారు. ఎక్కువ నేను ఇంకా చూసేదాన్ని, అమ్మ అంటూ ఉండేవాడు. మరి డ్యూటీ నుంచి వచ్చినప్పటికీ మా అమ్మ రాలేదని మరి ఎదురొచ్చేసేవాడు ఆ అబ్బాయి. అలాంటి అబ్బాయి మరి మొన్న 8వ తారీఖు అండి నెక్స్ట్ ఒక రోడ్డు దాటమై మరి యాక్సిడెంట్లో చనిపోయింది అబ్బాయి. నేను ఎంతో బాధపడిన బిడ్డలు అంటాడు అమ్మమ్మని అనేవాడు. నేను ఇక్కడ నా ఫ్రెండ్స్ చేయించుకుని వచ్చే కూడా అన్నం వండి నాకు అన్నీ ఎట్టివాడు అబ్బాయి, మా అమ్మకి బాగోలేదని. అలాంటప్పుడు నేను చాలా బాధపడితే 3 రోజులు తెలిసింది నాకు. 3 రోజులకి ఎవరో వచ్చి అమ్మ మీ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నప్పుడు నేను ఎంతో బాధపడి ఎంతో ఏడ్చాను 3 రోజులును. ఎలాగని ఆయన అనుకున్నప్పుడు ఇంటికాడ చూసే పరిస్థితి తింటా కూడా ఉండవండి మరి వాళ్ళకి. అలాగే మరి 8వ తారీఖున అలా చనిపోయినప్పుడు నేను ఏడ్చి 4 రోజులు వరుసనే ఏడ్చి మరి ఏడితే వాళ్ళందరూ అన్నారా మరి ఏడ్చి ఏం చేస్తావు నువ్వు ఇక్కడ మన ఊరు కదన్నప్పుడు వాళ్ళకి కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే సిపిఆర్ మీద ఉంటే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశారండి అందరూ. ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు అన్నారంట మా పిల్లడి వల్ల మేము కేసు పెట్టాము కానీ ఏ ఇబ్బంది లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఎంతైనా బాడీకి మేము ఇచ్చి ఇంటికి పంపుతామనేసి వాళ్ళు ఒప్పుకున్నారండి. ఒప్పుకున్నప్పుడు కూడా నేను హాస్పిటల్కి 2 రోజులు వరుసనే నేను వెళ్ళిపోయిన చూడాలని శివకుమార్ గారిని కాళ్ళ మీద అడి బాబా నా కొడుకుని చూడాలండి అయ్యి మీరు తీసుకెళ్ళండి అని నేను ఎంతో బతిమల్లి ఏడితే 1 రోజునే చూపించారండి. 2వ రోజున ఇంకా చూతకలేదు వెళ్ళిపోమని గంటేశారు. అయినప్పుడు అక్కడే ఉండి నేను ఎంతో ఏడిదాను బిడ్డ గురించి. మరి ఆ బిడ్డ నిన్న బాడీ వెళ్ళిందని
వెళ్ళిందండి, నేను ఇంటికి వెళ్ళిందండి బాడీ. ఇవాళన్నీ అయిపోయినాయండి. మీకు ఏమన్నా తోతే ఆ బిడ్డకి కొంచెం అంతకొచ్చి సాయం చేస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు చూపిస్తుంది. నమ స్తోత్రమా. మరి ఇంతవరకు సాక్ష్యం ద్వారా మరి సిస్టర్ రూత్ గారు అలాగే సహోదరి మిరియం గారు కూడా సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఒకటైతే నేను చెప్తున్నానండి, మనం సాక్ష్యం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కానీ దాంట్లో సారాంశము దేవుని మహింపరచడానికి మాత్రమే ఎక్కువ మన ప్రాధాన్యత, ఎవరైనా కానీ. ఎందుకంటే మన టైంని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఎవరు కూడా అందరూ దేవుని మహింపరచడానికి వాళ్ళకు ఉన్న బాధని మనం పంచుకుంటారు. ఎంతో వేదన ఉండొచ్చు, కానీ అన్నీ కూడా ఇక్కడ మనం పంచుకోలేము, కొన్ని పంచుకోకూడదు కూడా. ఎందుకంటే పర్సనల్ అనేవి కొన్ని ఉంటాయి. మన పర్సనల్ విషయాలు అయితే మాత్రం దయచేసి ఇక్కడ రాబోయే దినాల్లో ఎవరు కూడా మెన్షన్ చేయొద్దు. అది వ్యక్తిగతం అనేది ఇక్కడ మనం ఇప్పుడు కూడా రాబోయే దినాల్లో ఎవరు కూడా ప్రేరేపించకూడదు, ఎంకరేజ్ చేయకూడదని నేను బలపరచడానికి మాత్రమే మాటలు చెప్తున్నాను. మరి ఆ బిడ్డకున్న బాధ కానీ ఇంకొకరుకున్న బాధ కానీ సాక్ష్యాలు పంచుకున్నప్పుడు ఆ బిడ్డ కొరకు ప్రతి ఒక్కరు కూడా భారంతో మాత్రం ప్రార్థించాలండి. ఎందుకంటే ఆ వేదన ఆమెకే తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపం చేసుకోండి. సాక్ష్యం విషయంలో మాత్రం ఏదో అంటాం కదా, కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు అంటాం కదా లోకానుసారంగా. సాక్ష్యం అలాగే ఉండాలి, అంతేగాని మనం జరిగినవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే మనకు టైం కూడా మనం చూసుకోవాలి. ఆ చెప్పిన దాంట్లో మనకి దేవుని బలపరచాలి, మనం బలపరుచుకోవాలి, వచ్చిన బిడ్డలు కూడా బలపరచాలి. అది మాత్రమే మనకు కనపడాలి. దయచేసి గమనించగలరు. అదే మన మధ్యలో ఉన్న సిస్టర్ జయవసంత్ గారు ప్రత్యేక పాట పాడతారు. హల్లెలూయా. అనుక్షణం నీ కృపలో, ప్రతిదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు. అనుక్షణం నీ కృపలో, ప్రతిదినం నీ సన్నిధిలో నా జీవితం దాచినావు. విడువని కృపతో ప్రేమించే నా యేసయ్యా, ఎడబాయదు నీ అనురాగము. విడువని కృపతో ప్రేమించే నా యేసయ్యా, ఎడబాయదు నీ అనురాగము. అనుక్షణం నీ కృపలో
చక్కటి పాట పాడి దేవుని మహిమ ఇచ్చిన జయ వసంత్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మన మధ్యన ఉన్న సిస్టర్ ప్రఖ్యాతి రాలేదమ్మా, ప్రత్యేక పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి, సంఘ పెద్దలకి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, ఏరై పారే ప్రేమ నాలోని ప్రవహించని. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, ఏరై పారే ప్రేమ నాలోని ప్రవహించని.
చక్కటి పాట పాడి దేవుని మహింపరిచిన సిస్టర్ ప్రఖ్యాతి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి మనం ఒక ప్రత్యేక సమయాన్ని మనం వచ్చి ఉన్నాము. దైవ సేవకులు మన మధ్యకి రానే ఉన్నారు. గెస్ట్ స్పీకర్ గారు ఈ దినాన మన మధ్యన ఉండడం మనకు ఆశీర్వాదకరం. కొద్ది నిమిషాల్లో ఆయన మన మధ్యన ఉంటారు. ఈ కొద్దిపాటి సమయంలో మనం వర్షిప్ని అందరూ కూడా మరి ఒకే మనసుతో ఒకే మాటతో మా దేవుని ఆరాధించాలి. అందరూ కూడా దయచేసి లేచి నిలబడినట్లయితే మన వర్షిప్ని ఆరాధనని మనం నడిపించుకుందాం. మరి అందరికీ తెలిసిన పాట అండి, మన ఆరాధన కీర్తన పుస్తకం నుంచి 14వ పాట, ప్రేమతో నిన్ను ఆరాధించును. అయితే ఇది దేవుడు మనకి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన సమయం అండి. ఎందుకంటే మన హృదయ బాధల్ని వేదాలని అన్నీ కూడా మనుషులకైతే కొన్ని చెప్పుకోలేం, కానీ దేవుని ముందు మీ యొక్క వేదన ప్రతివి కూడా ఈ వర్షిప్లో ఈ ఆరాధనలో దేవుణ్ణి మనం పంచుకోగలము. ఒకటే మనం గమనించాలండి, నామమాత్రంగా ఏదో మనం పాడుతున్నాము, అందరూ పాడుతున్నారు, ఎప్పుడు పాడే పాటే తెలిసిన పాటే అని కాకుండా మనం హృదయపూర్తిగా ఆత్మతో ఆయన ఆరాధించినప్పుడు ఖచ్చితంగా మనకి సమయమిస్తారు. ఎందుకంటే ఎంతో కాలంగా నేను మీరు ఎదగాలని ఆశపడుతున్నాను, కానీ సాతాను యొక్క బంధకాల్లో నేను వెళ్ళిపోతున్నానయ్యా, నేను విడుదల కోరుకుంటున్నాను, మీ చిత్తమైతే నాకు విడుదల దయచేయమని దేవుని వేడుకుందామండి. ఎందుకంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే నమ్మిక విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా ఎవరు కూడా నమ్ముతాని వాళ్ళైతే సమస్తము సాధ్యం అంటున్నాడు. ఏమండి ఒక విషయం మీకు చెప్తున్నానండి, పైన ఒక యేసయ్యతో పాటు ఒక దైవ సేవకులు కూర్చున్నారండి. ఆయన అడుగుతున్నారట, ఏమండి ఈ రోజున ఫ్రైడే ఆరాధన కదా, ఇంతమంది మీ ఆరాధన విశ్వాసంలో నిజంగా చాలా గొప్ప అండి, ఈ రోజున మనం కూడా వాళ్ళని చూడగలుగుతున్నాం, ఇంతమంది మిమ్మల్ని ఆరాధిస్తాను, ఎంత గొప్ప సంఘాన్ని మీరు తయారు చేస్తారని చెప్పి యేసయ్య ఆ దైవ సేవకులతో అంటున్నారంట. అయితే ఆరాధన ప్రారంభించినప్పుడు ఇద్దరు స్వరాలు ఏర్పడతాయి ఏంటంటే, ఎంతమంది ఉంటే అడుగుతున్నారండి యేసయ్య. ఎంతమంది ఉన్నారు కదా, 2 స్వరాలే వినపడతాయని అడుగుతున్నారంట. అంటే ఏంటంటే ఎంతమంది ఉన్నా ఇద్దరు మాత్రమే ఆత్మతో ఆరాధిస్తున్నారు. ఈ రోజున మన సంఘంలో మనం అది ఉండకూడదు, మనం చూడకూడదండి. ప్రతి ఒక్కరు కూడా గంభీరమైన స్వరంతో ప్రతి ఒక్కరు స్వరం కూడా యేసయ్యకి వినపడాలి, మంచి సాక్ష్యాన్ని ఆయన పంచుకోవాలి. వ్యక్తిగతంగా అందరూ కూడా కళ్ళు ఉంచుకొని ఆ విశ్వాసంతో కూడా ప్రేమతో నిన్ను ఆరాధించును, ప్రేమతో నిన్ను ఆరాధించును, ప్రియుడా నా యేసయ్యా, ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధించును, ప్రేమతో నిన్ను ఆరాధించును. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివి, మేఘ స్తంభమై ఉన్నానంటివి, అగ్ని స్తంభమై ఉన్నానంటివి. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నీతో విడువను మరువనంటివి, శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నీతో విడువను మరువనంటివి. ప్రేమతో నిన్ను ఆరాధించును, ప్రేమతో నిన్ను ఆరాధించును, ప్రియుడా నా యేసయ్యా, ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధించును, ప్రేమతో నిన్ను ఆరాధించును. కన్న తల్లి వలె ఆదరించితివే, తల్లి వలె ఆదరించితివే,
వల్ల కన్నవారైనా నన్ను మరచిన కరుణ చూపి నన్ను మరచితివి కన్నవారైనా నన్ను మరచిన కరుణ చూపి నన్ను మరవనంటివే ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా ప్రియుడా నా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రేమతో నిన్ను ఆరాధింతును నీ చేతిలో చెక్కుకొంటివి నీ సాక్షిగా నిలుపుకొంటివి నీ చేతిలో చెక్కుకొంటివి స్తోత్రం యేసయ్యా. సాక్షిగా నిలుపుకొంటివి ఆమేన్. నీ ఆత్మతో ఆదరించితివి నీ ఆత్మతో ఆదరించితివి హల్లెలూయా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా ప్రియుడా నా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రేమతో నిన్ను ఆరాధింతును మేఘస్తంభమై స్తంభమై ఉన్నారంటివి అగ్ని స్తంభమై ఉన్నారంటివి అవును ప్రభువా, స్తోత్రం తండ్రి. స్తంభమై ఉన్నారంటివి అగ్ని స్తంభమై ఉన్నారంటివి శ్రమ వెంబడి శ్రమలొచ్చిన విలువను మరవనంటివి శ్రమ వెంబడి శ్రమలొచ్చిన విలువను మరవనంటివి ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా ప్రియుడా నా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రేమతో నిన్ను ఆరాధింతును హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రం. ప్రైజ్. దయచేసి కొద్ది నిమిషం అందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూడా కూర్చోగలరు. మరి వర్షిప్ చేసుకున్న వర్షిప్ ఆరాధన జరిగిన వెంటనే మనం వైదిక పాస్టర్ గారు రావడం ఎక్కేయడం మన వాక్యం పంచుకోవడం జరుగుతుంది. కాదంటే మరి దైవ సేవకులు రావడం కొద్ది నిమిషాలు ఆలస్యం కావుతుంది. కాబట్టి కార్యక్రమంలో చిన్న సడలింపు. మనము ఒక పాట పాడుకుంటుండగా కానుకలు మనం పట్టుకుందాము. ఈ కానుకలు సమర్పణ టైంలో మరి దైవ సేవకులు మన మధ్యన ఉంటారు. ఈ సమయం మనకు కొంచెం కవర్ చేయడానికి మాత్రమే సహకరించగలరు. మరి అందరూ తెలిసింది ఉద్యోగంగా హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము సామ్రములను మన్నాను దేవుని స్తుతి చెదము ఆకాశమునకు అది మన్నాను దేవుని స్తుతి చెదము అలసాంద్రములను దాటించిన ఆయెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ దేవుని స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే దైవ సేవకులు మనకి మధ్యకి రానే ఉన్నారు. అందరూ కూడా జీవనదిని నా హృదయంలో ప్రవహించే ఒక పల్లవి ఒక చరణం అండి. మన ఆర్ట్ నుంచి 178 జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా
సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ప్రేమ స్వరూపుడా మా దగ్గర మా తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో మరొక మారు నీ పరిశుద్ధమైన సన్నిధులు మేమందరము కూడి ఇటు రీతిగా నేను గణపరచడానికి స్తుతించడానికి అయ్యా నాకు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందములు తండ్రి ఇంతవరకు పాటల ద్వారా స్తుతించి గణ తండ్రి ఈ ప్రశస్తమైన సమయంలో నీ దివ్యమైన మాటలు వినడానికి మేము సిద్ధపడుతుండగా ప్రభా ఈ యొక్క సమయాన్ని స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ ప్రశస్తమైన సమయంలో తండ్రి నీ ప్రియా కుమారుడు నీ సేవకులు తండ్రి ప్రభా అయ్యా మరి ఉపేంద్ర గారి ప్రభేసైన వాక్యాన్ని అందించడానికి ప్రభా సిద్ధపడుతుండగా ప్రభా మా యొక్క మనసులను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మా ఆత్మలకు అవసరమైన వాక్యం చేత ప్రభా నన్ను మమ్మల్ని బలపరచమని ప్రభా ఈ సమస్తమైన సమయాన్ని స్వాధీనించుకోమని ప్రభు యేసు క్రీస్తు నామపై అడివేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. దయించి అందరూ కూర్చోండి. ఈ ప్రశస్తమైన సమయంలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దినాన మన మధ్యకు మరి సేవకులు డాక్టర్ ఉపేంద్ర గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరి సేవకులు మరి ఉపేంద్ర గారు మరి ఖమ్మం ప్రాంతంలో మరి డోర్నికల్ అనే ప్రదేశంలో ఆయన క్రైస్ట్ చర్చ్ ద్వారా ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. గడిచిన 20 సంవత్సరాలుగా ఎంతో దివ్యమైన పరిచర్య మరి దేవుడు మరి సేవకుల ద్వారా జరిగిస్తున్నాడు. ఆయన గడిచిన మరి 20 సంవత్సరాలుగా అనేకమైన ప్రాంతాలకు ఆయన తిరుగుతూ సువార్త పరిచర్య చేస్తున్నారు. ఇక్కడికి రాకపోవడం ఆయన 4 వారములుగా ఆయన మరి మస్కట్ దేశంలోను అదేవిధంగా దుబాయ్ దేశంలోను ఆయన మరి పరిచర్య మరి జరిగించున్నారు. మరి దేవుని మహాకృపను బట్టి బేరాన్ దేశం రావడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు. అయితే సేవకులు ఇక్కడ రావాలని ఎప్పుడైతే ఆయన మరి ప్రయాణం సిద్ధపడ్డారో మరి 48 గంటలు అక్కడ ఎయిర్పోర్ట్లో అక్కడ స్టక్ అవ్వడం జరిగింది. మీ అందరూ తెలుసు ఈ యొక్క రెయిన్ఫాల్ ఈ యొక్క వర్షాల వల్ల మరి దుబాయ్ ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా చాలా మరి మునిగిపోయిన పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే దేవుని మహాకృపను బట్టి మరి సేవకులు ఈ దినాన మరి మన మధ్యకు రావడం చాలా సంతోషం. ప్రశస్తమైన సమయంలో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం ఈ ప్రశస్తమైన సమయంలో దైవ సేవకులు డాక్టర్ ఉపేంద్ర గారిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానించాలని కోరుతున్నాను. హలో, ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో మరొక మారు మిమ్మల్ని తండ్రి అని పిలిచే వాక్యాన్ని ఆరాధన చేసే అవకాశాన్ని మా జీవితాలలో ప్రసాదించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీ పిల్లల యొక్క ఆశను వారి మనస్సులను మీ వాక్యం చేత తృప్తిపరచమని కోరుతూ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన సంఘాన్ని, కాపరి గారిని, కమిటీని, మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ
క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపతో మీ మధ్యకు రావడానికి, మీ ముందు నిలువబడి ఆయన మాటలను పంచుకోవడానికి ఆయన చేసినటువంటి ఉపకారం చాలా గొప్పది. ఇక ఈ సమయంలో మరి అవకాశాన్ని నాకు కల్పించిన సంఘ కాపరి గారికి, కమిటీ వారికి, సంఘ పెద్దలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు వారికి తెలియజేసుకుంటూ ఈ విలువైన సమయంలో కొన్ని మంచి సంగతులు దేవుని గ్రంథంలో నుంచి మనం ఆలోచిద్దాం. ప్రియులరా, భూమి మీద ప్రతి మనిషికి పుట్టగానే ఒక పేరు పెట్టడం అనేది జరుగుతుంది. పేరు అనేది ఒక ఐడెంటిటీ అంటాం. కొంతమంది భార్యాభర్తలు పిల్లలు లేకపోయినప్పటికీ మనకు పిల్లలు పుడితే, బాబు పుడితే ఏ పేరు పెట్టాలి, లేదా పాప అయితే ఏ పేరు అని ముందు నుంచి వారు ఆలోచించటం, ఆ తర్వాత వారు అనుకున్న పేరు పెట్టి దాని కొరకు కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని నామకరణం మహోత్సవం అన్న పేరుతో జరిగించి ఆ పేరును స్థిరపరచడం అనేది సమాజంలో మనం చూస్తుంది. పేరు అవసరమా? అవసరం. పిలవాలంటే పేరు కావాలి. ఎవరిని మనం పిలుస్తున్నామో, ఎవరిని మనం ఐడెంటిఫై చేస్తున్నామో దానికి తప్పనిసరిగా పేరు అనేది అవసరం. ఇక మరికొంతమంది తమకు పెట్టబడినటువంటి పేరుల విషయంలో బాధపడుతూ ఉంటారు. నాకు ఆ పేరు అయితే బాగుంది, ఈ పేరు అయితే బాగుంది. బైబిల్లో కూడా పేరు గురించి చెప్పబడింది. ఒకసారి బైబిల్లో చెప్పబడిన పేరేంటో దాని గురించిన వివరణలోనికి వెళితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో సొలొమోను గారు మహాజ్ఞానిగా, భక్తునిగా, వృద్ధాప్యంలో అన్నీ అనుభవించి చూసిన వాడుగా, సమస్తాన్ని పరీక్షించిన వాడుగా తను మాట్లాడుతున్న ఒక మాట 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తుంటాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఏంటి ఇక్కడ చెప్పబడిన మంచి పేరు? ఇక్కడ మంచి పేరు అనేటప్పటికీ అమ్మ నాన్న మనకు పెట్టిందో, లేదా మనం మన పిల్లలకు పెట్టిన పేరో దాని గురించి మాట్లాడుతున్నాడా అంటే, ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతారు, మీరు ఆలోచించండి. మనకున్న పేరు వల్ల మనకు కలిగిన మేలేంటో ఒకటి చెప్పండి. మనకున్న పేరు వలన మనకు అమ్మ నాన్న మనకు పెట్టిన పేరు, లేదా మన పిల్లలకు మనం పెట్టిన పేరు, పేరును బట్టి జరిగిన మేలు అంటూ ఏదైనా ఉందా? ఉదాహరణకు, మీ పేరు చాలా బాగుందండి, మీకు ఎంత లోన్ కావాలో చెప్పండి. మీ పేరు చాలా బాగుందండి, మీకు ఏమైనా వడ్డీకి డబ్బులు కావాలా అని అడుగుతారు ఎవరైనా? మీ పేరు చాలా బాగుందండి, మీకు జాబ్ మీకు ఇచ్చేస్తామండి. మరి పేరు బాగుంది కదా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. మనమేమో నా పేరు చాలా బాగుంది కదా అని మనం ఫీల్ అయిపోతున్నాం. పేరు మేలు అంటుంటే ఇక్కడ అసలు పేరు వల్ల మనకి ఏం మేలు జరిగింది? పేరు బాగుందంటే వీసా ఇచ్చేసానంటారా? అన్నారు కదా. మరి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. ఏంటి మంచి పేరు? కనుక ఒకవేళ ఇది అమ్మ నాన్న మనకు పెట్టిందో, మనం మన పిల్లలకు పెట్టిన పేరు గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటే, అసలు పేరు వలన జరిగిన ఒక్క మేలు మనకు కనబడదు. మరి ఇక్కడ ఉంది కదా అంటే, ఇక్కడ చెబుతున్న పేరు అన్నది అమ్మ నాన్న మనకు పెట్టింది, మనం మన పిల్లలకు పెట్టినటువంటి పేరు గురించి కాదు. మరి ఇక్కడ చెబుతున్న ఈ పేరేంటయ్యా అంటే, మనము దేవుని దగ్గర సంపాదించుకునే పేరు. అది మన క్రియలను బట్టి, అది మన ప్రవర్తనను బట్టి, అది మన జీవితాన్ని బట్టి మనకు వచ్చే పేరు అది. అందుకే దీన్ని బేస్ చేసుకొని సామెతల గ్రంథం 22వ అధ్యాయం
మొదటి వచనంలో కూడా ఒక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అన్నాడు. గొప్ప ఐశ్వర్యం, సహజంగా ప్రతి మనిషి ఐశ్వర్యవంతుని కావాలని అనుకుంటాడు. భూములు కొనాలి, ఇల్లులు కొనాలి, కార్లు కొనుక్కోవాలి, బంగారం కొనాలి, గొప్పగా ఇండ్లు కట్టించుకోవాలి అన్న ఆలోచనతోనే మనిషి దేవుడు తనకిచ్చిన బ్రతుక కాలమంతా కూడా సంపాదిస్తూనే ఉంటాడు. కానీ దాని అంతటికి భిన్నంగా జ్ఞాని ఇతనంత ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో ఎవరు లేరు. మర్చిపోకూడదు, సొలొమోను గారి అంత జ్ఞాని కానీ ఆయనంత ఐశ్వర్యవంతుడు కానీ ఎవరైనా ఉన్నారా చరిత్రలో అంటే మనకి ఎవ్వరూ కనబడరండి. వన్ అండ్ ఓన్లీ అన్నమాట కింగ్ సాలమోన్ అంటే. ఆయనను మించిన మహాజ్ఞాని కానీ ఆ కాలంలో, ఆయనను మించిన ఐశ్వర్యవంతుడు. ఒక షేబా దేశానికి రాణిగా ఉన్న ఆవిడ సొలొమోను గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక పూట భోజనం చేసి ఆ భోజనపు బల్లను చూసి, అంటే ఆయన మెను అంటాం కదా భోజనానికి ఐటమ్స్, ఆయనకు ఏమంటారు ఆ డైనింగ్ టేబుల్ కావచ్చు, ఆ చుట్టూ పని చేసేవారు కానీ, ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ భోజనాలు కానీ, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయిందట. ఇటు ఒక పూట భోజనానికి ఇంత ఖర్చా అంటే అంత ఐశ్వర్యవంతుడు. ఇక ఆయన కాలంలో అసలు వెండి అన్నది ఏమాత్రం ఎన్నిక లేదు, ప్రతిదానికి బంగారం బంగారం బంగారం. ఆయన కాలాన్ని ఒక మాటలో చెప్పాలి, స్వర్ణయుగం. మన తెలుగులో మనం చదువుకున్న చిన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన ఆ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినప్పుడు రత్నాలన్నట అలా రోడ్డు మీద పోసేశారట. ఆయన కాలాన్ని స్వర్ణయుగం అని చెప్తుంటారు. అసలు సొలొమోను గారి కాలాన్ని చూస్తుంటే ప్రతిదీ కూడా బంగారం. అందుకే బంగారు దేవాలయం, యెరూషలేము దేవాలయాన్ని ఆయన మొత్తం కూడా బంగారంతో నిర్మించాడని చదువుకుంటాం. చివరికి అంత గొప్పవాడై ఆయన చెబుతున్న మాట ఏంటంటే, అసలు గొప్ప ఐశ్వర్యం కంటే, గొప్ప ఐశ్వర్యం కంటే, నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలన్న కోరిక కంటే మంచి పేరు వెండి బంగారములు సంపాదించుకొనుట కంటే దయ కోరదగినది అనేసాడు. అంటే సేమ్ ప్రసంగిలో ఏదైతే 7లో చదువుకున్నామో అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలన్న దానికంటే, వెండి బంగారములు సంపాదించుకోవాలన్న దానికంటే, నేను చెబుతున్నాను ఒక ఐశ్వర్యవంతుడుగా, ఈ ఐశ్వర్యములో నీకు సుఖం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, డబ్బులో ఆ సుఖం ఉందని నువ్వు అనుకుంటున్నావు, ఏమీ లేదు. అలా డబ్బున్న వాళ్ళంతా కూడా సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు నువ్వు అనుకుంటే నీ అంత అవివేకం మరొకరు లేరు అని ఎప్పుడో చెప్పేశాడు ఆయన. రీసెంట్గా మన ఇండియా దేశంలో ముఖేష్ అంబానీ యొక్క కొడుకు ప్రీ వెడ్డింగ్ అనేది ఒకటి జరిగింది. మొన్న మీకు తెలుసు అనుకుంటాను, పేపర్లో న్యూస్లో మీరు చూసే ఉండొచ్చు కదా. అంబానీ అని అంటే చాలా గొప్పవాడు, బాగా ధనవంతుడు, లక్షల కోట్లు ఉన్నాయి. మనం అనుకుంటే అప్పుడప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, బొత్తిగా ఏంది నేను ఈ ఊళ్ళో పుట్టాను, బొత్తిగా ఏంటి ఇళ్ళ కడుపున పుట్టాను, బొత్తిగా ఈ కుటుంబంలో పుట్టానేంటి, నేను షేక్ కుటుంబంలో పుట్టింటే అంత బాగుండేదో, అంబానీ కుటుంబంలో పుట్టిన చాలా బాగుండేది కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా చాలా సుఖంగా ఉన్నారు అనుకుంటున్నాం. పాపం లక్షల కోట్లు ఉన్నాయి. అంబానీకి కొడుకున్నాడు. ప్రీ వెడ్డింగ్ కోసం అని చెప్పి ఎంత ఖర్చు పెట్టారంటే, ఆ ఒక్కరోజు కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టారు. మరి పెళ్ళికి చెప్పలేవు. అదేంటండి, ఒక పెళ్లికి ముందు కార్యక్రమానికి 1000 కోట్లు ఖర్చు పెట్టారు అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. మరి లక్షల కోట్లు ఉన్నప్పుడు 1000 కోట్లు అనేవి పెద్ద విషయం కాదు వాళ్ళకి అది. కానీ నిజంగా ఆ 1000 కోట్లు కలిగినటువంటి లక్షల కోట్లకు వారసుడు ఏమంటారు ఆ కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలండి నిజంగా హృదయాన్ని తాకాయి. అది చదువుతున్నప్పుడు నాకే కాదు, మాట్లాడుతున్నప్పుడు నాకే కాదు, అక్కడికి వచ్చి కూర్చున్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళందరి కళ్ళు చెమర్చే మాటలు మాట్లాడాడు. మీరంతా అనుకోవచ్చు ఏంటంటే, మా నాన్న లక్షల కోట్లు ఉన్నాయి, నేను లక్షల కోట్లకు వారసునిగా మీరు అనుకుంటున్నారు. రెండోది వచ్చేసి మాల కుటుంబంలో పుట్టింటే బాగుండే మీరు అనుకుంటున్నారు. మేము చాలా సుఖంగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం మీరు అనుకుంటున్నారేమో. లేదు, నాకు సుఖం లేదు, నాకు సంతోషం లేదు. కారణం నేను పుట్టుకలో నాకు వచ్చినటువంటి ఒక చిన్న ప్రాబ్లం, అది కాస్త మందులు వాడాను, అది కాస్త ఏమంటారు ఎఫెక్ట్ అయిపోయి ఆ సైడ్ ఎఫెక్ట్గా మారిపోయి దాని వలన చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఆ సమయంలో
మాకు ఇల్లుంది, లేకపోతే మాకు కార్లు అన్నీ ఉన్నాయనుకుంటున్నారు, కానీ నేను కూర్చుంటే నిలబడలేని పరిస్థితి, నిలబడితే కూర్చోలేని పరిస్థితి, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా నేను కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి, మా అమ్మ ఒడిలో పడుకుని ఏడ్చిన పరిస్థితి, మా అమ్మ కూడా నన్ను చూసి బాధపడిన రోజులు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. స్టిల్ ఈ రోజు వరకు నేను అలానే ఉన్నాను. మీ కళ్ళ ముందు మేము చాలా గొప్ప వాళ్ళగా మేము కనబడుతూ ఉండొచ్చు. నిజమే, చాలామంది అనుకుంటారు ఇల్లు ఉంటే నిద్ర, మంచి రూమ్ ఉంటే నిద్ర, బెడ్ ఉంటే నిద్ర, అన్నీ ఉన్నాయి, కానీ అందులో ఉంటే ఓ ప్రశాంతమైనటువంటి నిద్ర అనేది మాత్రం అది గ్యారంటీగా మనం చెప్పలేమండి. మీకు తెలుసు కదండి, మంచి ఇల్లు కొనుక్కోవచ్చు డబ్బుతో, మంచి బెడ్ కొనుక్కోవచ్చు, మంచి తలగడ కూడా కొనుక్కోవచ్చు, కానీ నిద్ర కొనుక్కుంటూ వచ్చిద్దా? అది రాదు. అంటే మనం ఏమనుకుంటామంటే డబ్బులో ఏదో ఉందనుకుంటాం. ఇక్కడ సొలొమోను గారికి చెబుతున్న బోధ ఏంటంటే, హితబోధ ఏంటంటే, గొప్ప ఐశ్వర్యం కాదు, వెండి కాదు, బంగారం కాదు, ఇవి నీకు మేలు చేస్తాను అనుకుంటున్నావు, అది చేసే మేలు కొంచెం, అంతకంటే గొప్ప మేలు మంచి పేరులో ఉందన్నాడు ఆయన. ఏంటి మంచి పేరు? దేవుని దగ్గర. మరలా కొంతమంది ఎలా ఉంటారు అంటే, మనుషుల దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఒక సేవకుడిగా, బయట వ్యక్తిగా, ఇప్పుడు కూడా మనుషుల దగ్గర మంచి పేరు కోసం ప్రయత్నం చేయకండి. మనుషుల దగ్గర మంచి పేరు కోసం ప్రయత్నం చేస్తే దేవుడి దగ్గర మీకున్న పేరు పోద్ది. మళ్ళీ చెప్తున్నాను, కారణం ఏంటంటే, మనిషి ఎలాంటి వాడు అంటే, మనిషి యొక్క మనస్తత్వం చెప్తున్నాను. మనిషి నువ్వు పెట్టిన రోజులు, నువ్వు వచ్చిన రోజులు, నువ్వు ఇచ్చిన రోజులు నీ అంత గొప్ప లేడరా, నువ్వు అంతా ఇంత అని మాట్లాడతాడు. నువ్వు ఇవ్వలేని రోజున, నువ్వు పెట్టలేని రోజుల నీ అంత వేస్ట్గా మరొక లేడంటారు. దీన్ని లోకంలో ఒక సామెతగా మాట్లాడుతుంటారు. మీకు తెలుసు, వీడండి పెడితేనేమో పెళ్లి కొడతాడండి, పెట్టకపోతే సాగు కొడతాడండి అంటారు. పెడితే దీవెన అంటాడు, పెట్టకపోతే శాపం అంటాడు. ఇది మనిషి యొక్క నైజం. అది కనుక ఎందుకు మనం మనుషులు నమ్ముకోవాలి? ఎందుకు మనుషుల యొక్క దగ్గర వాళ్ళు ఇచ్చేటువంటి పేరు కోసం కొంతమంది పని చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు అని అంటే, కేవలం సేవకు నన్ను చూడాలి, ఆయన దృష్టిలో నేను పడాలి, 10 మందిలో నన్ను నిలవబెట్టాలి, 10 మందిలో నా గురించి గొప్పగా చెప్పాలి, ఆయన దగ్గర పేరుండాలి, ఆయనను చూడాలి అని చేసేవారి వల్ల సమస్యలు ఉండవు. మనుషులు నన్ను చూడాలి, మనుషులు నన్ను గుర్తించాలని పని చేస్తుంటారు చూసారా, వాళ్ళ వల్ల సమస్య ప్రతి చోట. దేవుడు చూడాలి అనుకున్నప్పుడు అసలు సమస్య ఎక్కడ ఉంటే చెప్పండి. ఎక్కువగా మీకు తెలియదు ఏమి కాదు, సంఘాలలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కొన్ని చూడండి, స్టేజ్ కార్యక్రమాలకు ఉన్నంత ఏమంటారు ఆ పోటీతత్వం స్టేజ్ వెనక కూడా కార్యక్రమాలు జరుగుతాయి. వంట చేయాలి, వండాలి, ఊడ్చాలి, కడగాలి, తుడవాలి, చేయాలి. అవి ఎవరు చేస్తారంటే ఎవరు మాట్లాడరు. పాటలు ఎవరు పాడతారంటే 10 మంది వస్తారు. అది జనరల్గా చెప్తున్నానండి, అది తప్పని కాదు అనేది. అంటే మనుషుల ముందు కనిపించే కార్యక్రమాలలో చూపించినంత ఆసక్తి వెనక కనిపించకుండా చేసే కార్యక్రమాల మీద ఎందుకు లేదు? అంటే అక్కడ చేస్తే దేవుడు చూడడా మన ఉద్దేశం? ఉదయం పూట మీరు ఒక మాట విన్నారు అంటే, దేవునికి కనిపించని సృష్టం అంటూ ఏది లేదు. మరి దేవుడు ఎక్కడున్నా, నువ్వు ఏ పనిలో ఉన్నా ప్రతి క్షణం ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన కనబడకుండా ఉండేది ఏది లేదన్నప్పుడు, ఇంకొక విషయం చెప్తాను, అసలు మనుషులు పొగడాలి, మనుషులను మనం గుర్తించాలని చేయకండి. ఎందుకంటే ఒక మాట అన్నాడు, మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకే శ్రమ. బైబిల్లో ఉన్న మాట కదా, యేసుప్రభు చెప్పిన మాట. మనుషులు మిమ్మల్ని పొగుడున్నప్పుడు మీకు ఏం కలుగుతుంది లోకంలో? శ్రమ. అంటే పొగిడించుకొని శ్రమలు పాలవటం అంటే అదే. కొంతమంది ఉంటారండి, మేము ఇచ్చాం కదండి, మా పేరు చెప్పలేదు ఏంటండి అంటే, పేరు చెప్పడం కోసం ఇచ్చావు అయితే. ఏమంటే మేము ఇచ్చాం కదా, మా పేరు చదవలేదు ఏంటంటే, చదువుతారని ఇచ్చావు అయితే. అంటే కొంతమంది ఉంటుంటారండి, అదొక రకమైన పిచ్చిలేండి. మనం ఏం చేయలేం, వాళ్ళు ఎవరు బాగు చేయలేదు, దేవుడు కూడా బాగు చేయలేడు. ఎందుకంటే వాక్యమే బాగు చేయలేనప్పుడు మనం ఏం చేయగలమండి? వాక్యం అనేది మందండి, అది వాక్యం మెడిసిన్. మీకు తెలుసా? వాక్యం అనేది మెడిసిన్ అండి. ఇది మనకు ఆత్మీయ జీవితానికి పట్టిన రోగాలను బాగు చేసేది వాక్యం. ఈ వాక్యమే నీకు పనిచేయనప్పుడు నా మాట పనిచేసేద్దా? ఎవరి మాట పనిచేసేది? ఇంకా ఎవరి మాట పనిచేయదు. ఆ బ్యాచ్, ఆ గ్యాంగ్లు అలా ఉంటూనే ఉంటారు, జీవితాంతా అలా ఉండి చచ్చిపాతాలకి వెళ్ళిపోతారు. వాళ్ళు మనం ఎవరు ఏం బాగు చేయలేం. కానీ ఒకటి, కొందరైనా వింటారు, మారతారు అనేటువంటి ఒక ఆశతో చెప్తున్న ఈ సంగతులన్నీ. దేవుడు ఆయన దగ్గర మంచి పేరు ఉండాలి. ఆయన దగ్గర మంచి పేరు అంటే ఎలా వస్తుంది? అలా దేవుడి దగ్గర మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఉంటే చివరికి వారు జరిగిన మేలేంటి? ఎందుకంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు కదా. ఏంటి ఆ మంచి పేరు దేవుడి దగ్గర? అలా సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని బైబిల్ మనం చదువుతున్నప్పుడు దేవుడే స్వయంగా కొంతమంది గురించి చెప్తాడు, మనుషులు కాదు. దేవుడే చెప్పాడు అని అంటే ఇంకా దేవుడిచ్చిన సాక్ష్యానికి తిరుగులేదు. అంతే కదా, దేవుడిచ్చిన సాక్ష్యానికి తిరుగులేదు. మనుషులైనా కానీ కులాన్ని బట్టి, చెప్పాను కదా, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, మనవాడని కొన్ని మాటలు ఎక్స్ట్రా మాట్లాడుతుంటారు మన గురించి, ఏమి లేకపోయినా ఉన్నట్టుగా. బాగా కష్టపడేవాడిని కూడా మనం ఏం చెప్తుంటాడు, మనోడు కాదు కాబట్టి అబ్బాయి వాడి దగ్గర సరుకు లేదురా అంటారు, అబ్బాయి వేస్ట్ అని పనికిరాడని, ఎందుకంటే మనోడు కాదు కాబట్టి. కానీ దేవుడు అలా చూస్తాడా? దేవుడు అలా చూడు. కనుక మనకు కావాల్సిన ఆయన దగ్గర మనకున్న పేరేంటి? ఆయన చెప్పాడు అంటే ఇంక తిరుగు ఉండదు ఆయన సాక్ష్యానికి.
అలా దేవుడి దగ్గర మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారని బైబిల్ చదువుతున్న చరిత్రలో ప్రారంభం నుంచి బైబిల్లో మొత్తం 3 కాలాలు. ఒకటి పితరుల కాలం అంటాము, ధర్మశాస్త్ర కాలం అంటాము, క్రొత్త నిబంధన కాలం అంటాం. ఈ పితరుల కాలానికి వెళ్ళిపోతే చాలా మంది కనబడతారు. అందులో ఒకరిద్దరి గురించి చూద్దాం. అందులో మొట్టమొదటి నోవహు అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఒకసారి నోవహు అనే వ్యక్తి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అన్న సాక్ష్యం కావాలి. దేవుడి దగ్గర ఆయనకున్న పేరు ఆదికాండం 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. 3 చెప్పాడు ఇక్కడ. 1 నీతిపరుడు అన్నాడు, 2 నిందారహితుడు అన్నాడు, 3 దేవునితో నడిచినవాడు. ఎవరి గురించి దేవుడి దగ్గర ఉన్నటువంటి పేరు ఇది? ఎవరి గురించి దేవుడిచ్చే సాక్ష్యం? నోవహు అనే వ్యక్తి. ఇప్పుడు దేవుడి ముందు మనం నిలబడి, దేవుడా నోవహు గురించి ఏంటి చెప్పండి అన్నాం అనుకోండి. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు అంటే, నోవహు గురించి నోవహు నీతిపరుడురా అంటాడు. ఇంకా చెప్పండి ఆయన గురించి అంటే, నోవహు నిందలు లేనివాడా, నింద లేకుండా బ్రతికాడు రా అంటాడు. ఇంకా చెప్పండి ఆయన గురించి అని అంటే, దేవునితో నాతో నడిచినవాడు అన్నాడు. ఇది నోవహు గురించి దేవుని దగ్గర ఉన్న సాక్ష్యం. ఇప్పుడు ఒక ప్రశ్న, నీ గురించి ఏంటి నేను అడిగాను అనుకో దేవుణ్ణి, ఏం చెప్తాడో నీ గురించి? నా గురించి అడిగితే దేవుడు నా గురించి ఏం చెప్తాడు? ఏమండి, నేను మీ గురించి ఏం చెప్తాను, మీరు నా గురించి ఏం చెప్తారనే కాదు, మనందరి గురించి ఆయన ఏం చెప్తాడు అన్నది ఆ ప్రశ్న. ఎందుకంటే మీ గురించి నాకు అంతా తెలియకపోవచ్చు, నా గురించి మీకు అంతా తెలియకపోవచ్చు, కానీ మనందరి గురించి అంతా తెలిసిన వాడు ఎవరు? దేవుడు. మరి ఆయన దగ్గర నీకున్న సాక్ష్యం ఏంటి? ఆయన దగ్గర నీకున్న పేరేంటి? నోవహు గురించి ఏంటి దేవుడు అంటే చెప్తున్నాడు, నోవహు నీతిపరుడు, నోవహు నిందారహితుడు, నోవహు నాతో కూడా నడిచినవాడు. ఇది నోవహు తన బ్రతుకులో దేవుడి దగ్గర సంపాదించుకున్న పేరు. ఇక మనుషుల దగ్గర చూద్దామా? అసలు మనుషుల దగ్గర నోవహుకు పేరే లేదు. నోవహుకు పేరు లేదు. నోవహును అందరూ ఎలా చూస్తారో తెలుసా? ఇవో జలప్రళయం రాబోతుంది, మీరందరూ కూడా బాగా చెడిపోయారు, దేవుడికి చాలా కోపం వచ్చేసింది, మీరందరూ మార్చుకోండి, కనీసం చివరికి ఓడలోనికైనా రండి అని 120 సంవత్సరాలు పాపం చెప్పి 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 అలసిపోయాడు. ఒక్కళ్ళనే విన్నారా? వినలేదు. వినకపోగా పిచ్చి పట్టింది నోవహుకు అనుకుంటున్నారు, పనికి మాలిన వాడు నోవహు అనుకుంటున్నారు. లేకపోతే ఆడు సుఖంగా ఉండడు, మమ్మల్ని సుఖంగా బ్రతకనివ్వడు, ఆడితో పాటు ఆడు భార్యను తీసుకెళ్ళిపోతున్నాడు, పిచ్చుడు కాకపోతే ఆడితో పాటు కొడుకులు తీసుకెళ్ళిపోతున్నాడు, కోడలను తీసుకెళ్ళిపోతున్నాడు అని రకరకాలుగా చూసిన వాళ్ళు, నవ్వుకున్న వాళ్ళు ఎంతమంది. అంటే నోవహు గురించి అసలు ప్రజల్లో మంచి అన్నది లేదు, కానీ దేవుడి దగ్గర మాత్రం ఎంత మంచి పేరుందో చూసారా? అప్పుడప్పుడు అలానే ఉంటే మన జీవితాలు కూడా లోకం దృష్టిలో మనకు, ఎందుకంటే లోకం మంచి చెప్పేవాడిని, మంచిగా బ్రతికేవాడిని లోకం ఏమంటారు, అది మంచి అనదు, చాలా సహించుకుంటారు, చాలా నీచంగా చూస్తారు. కానీ మనుషుల దగ్గర మనకున్నటువంటి పేరు గురించి మనకు అసలు అవసరం లేదు. దేవుడి దగ్గర మనకున్న సాక్ష్యం ఏంటన్నది మనకు కావాలి. అప్పుడప్పుడు చాలామంది ఏమంటే మంచి చేశానండి, నేను చాలా కష్టపడ్డాను, మంచి చేసినందుకు ఇరు చూసారు నా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో అని బాధపడే వాళ్ళు కూడా లేకపోలేదు. మీరేం బాధపడాల్సిన పని లేదు. నోవహు గురించి ఇంత సాక్ష్యం ఉంది, కానీ సమాజంలో మాత్రం నోవహుకు అసలు సాక్ష్యం అంటే పేరు లేదు. అలానే మీకు దేవుని పరంగా ఏమంటే వాక్యపరంగా సమాజంలో ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఏమంటే మాకు అది లేదు ఇది లేదండి, మీరు ఏమీ కూడా బాధపడాల్సిన పని లేదు. దేవుడి దగ్గర మీకు ఉన్నటువంటి సాక్ష్యం. ఎవరైనా కానీ నేను మీకు ప్రార్థన చేస్తే మీరు పరలోకానికి వెళ్ళిపోతారు అని, మీరు నా కోసం ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళిపోతారు అన్నది ఏమీ లేదు కదా. నేను మిమ్మల్ని మంచి వాళ్ళంటే దేవుడు మీకు పరలోకం ఇస్తాడు, మీరు నన్ను మంచి వాళ్ళంటే పరలోకం ఇస్తాడు కదా. ఆయనకు నచ్చాలి, దేవుడు నచ్చాలి. కనుక దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను అన్నది దాని మీద మాత్రం ఫోకస్ పెట్టాడు దయచేసి. అప్పుడు అంత సెట్ అయిపోతాం, అంత బాగుంటాం. ఇది నోవహు గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం. నోవహు పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనకు కనిపించేది అదే తరంలో అబ్రహాం కనబడతాడు. అబ్రహాం గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, అబ్రహాం గురించి ఒక్కసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో యాకోబు గురించి మాట్లాడుతున్న మాట, యాకోబు గారు యేసుప్రభు సహోదరులు ఒకరైన యాకోబు గారు ఏం రాస్తున్నాడో అతని గురించి 23వ వచనంలో, 23లో కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూసారు, అతనికి పేరు కలిగింది. యాక్చువల్గా పెట్టబడిన పేరేమో అబ్రహాము, కానీ దేవుని యొద్ద ఆయనకు వచ్చిన పేరేంటి?
దేవుని స్నేహితుడు అన్నాడు. ఏమంటే నిజంగా ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఏంటి దేవుని కూడా ఫ్రెండ్ కావాలా? దేవుని కూడా ఫ్రెండ్షిప్ కావాలా? దేవుడు ఎక్కడా, మనిషి ఎక్కడా? దేవుడి తత్వం ఏంటి, మనిషి తత్వం ఏంటి? కానీ అలాంటి దేవుడు కూడా ఫ్రెండ్షిప్ కావాలి అనుకున్నాడు. ఆ ఫ్రెండ్షిప్ కూడా ఎలాంటి వాడితో చేయాలనుకున్నాడంటే అబ్రహాం లాంటి వాడితో చేయాలి. అబ్రహాం నాకు ఫ్రెండ్ అయితే ఎంత బాగుండేది అనుకున్నాడు. అంటే ఎందుకు ఏమంటే ఒకసారి మీరు చూడండి, మీరు స్నేహాలు ఎవరితో చేస్తారు? మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు, మీ ఆలోచనలకు దగ్గరగా ఉన్నవారు, మీ మనసును అర్థం చేసుకున్న వాళ్ళు, మీలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళతో మీరు స్నేహం చేయాలి అనుకుంటారు. కొద్ది రోజులు చూస్తారు, వీడు మనకు సెట్ కావాలని వదిలేస్తారు. అంటే అర్థం ఏంటి? మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి, మీ మనసుకు వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు, అందుకే మీరు వాళ్ళని వదిలేసుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందిలేండి, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ వాట్ యు ఆర్ అని ఒక సామెత చెప్తారు ఇంగ్లీష్లో. అంటే మీరు ఎలాంటి వారో చెప్పాల్సిన పని లేదు, మీ ఫ్రెండ్ ఎవరో చెప్పండి. అంటే ఫ్రెండ్ ఎవరో చెప్పేస్తే వాళ్ళు ఎలాంటి వారో చెప్పేస్తారు. అందుకే జనరల్గా చూడండి, ఒక తాగుబోతున్నాడు అనుకోండి, మాకు అర్థమైపోద్ది. ఇది స్నేహితులందరూ ఎలాంటి వాళ్ళు ఉంటారు? సహజంగా తాగుబోతులే ఉంటారు. ఒక తిరిగిపోతూ ఉంటాడు అనుకోండి, ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళతో వాడు సహవాసం చేస్తూ ఉంటాడు. అలానే ఒక భక్తిపరుడు భక్తి పనులతో సహవాసం చేస్తుంటారు. అందుకే మీ సహవాసం కూడా చాలా ప్రాముఖ్యం అండి. మీరు అలాంటి వారితో మీరు సహవాసం చేస్తున్నారు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మిమ్మల్ని వాక్యం నిలబెట్టేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు, మీరు బాధలో వేదనలో ఉన్నప్పుడు నిజంగా మీకు వాక్యం చూపించి మీకు ఎంతో నెమ్మది కలగ చేసేవాళ్ళు, సంఘానికి రాకపోతే మీరు ఎందుకు రాలేదని మిమ్మల్ని అడిగేవాళ్ళు, రమ్మని బతిమలాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతో మీరు స్నేహం చేస్తున్నారా? అయితే అది మీకు మంచిది, మీ జీవితానికి, మీ ఆత్మీయ జీవితానికి, భక్తి జీవితానికి. కనుక మన స్నేహం కూడా చాలా ఇంపార్టెంట్. దేవుడే అబ్రహామును చూసిన తర్వాత నా ఫ్రెండ్ అనుకున్నాడు. అలానే అబ్రహామును స్నేహితుడు అన్నాడు కదా అని చెప్పేసి అబ్రహాము ఇంకేంటి దేవుడు నాకు ఫ్రెండ్ అయిపోయాడు, దేవుడు నాకు స్నేహితుడు అయిపోయాడు అని చెప్పేసి అతను ఓవర్ అయిపోలేదు. ఎవరు? అబ్రహాం. జనరల్గా ఈ రోజు నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్ అనగానే ఏమనుకుంటామంటే, అయితే ఈరోజు నేను రానొచ్చా, అయితే అని నేను ఏమైనా పిలవచ్చా అని జనరల్గా మనం మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ మధ్య. అది కానీ అబ్రహాం గారు అలా మాట్లాడలేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, స్నేహానికి దేవుడు చాలా విలువిచ్చాడు. ఈరోజు స్నేహం పేరుతో మోసాలు జరుగుతున్నాయి, స్నేహం పేరుతో ఆఖరికి ప్రాణాలే కోల్పోతున్న వాళ్ళు సమాజంలో లేకపోలేదు. ఎంత ప్రాణ స్నేహితులు అనుకున్నా కానీ వాళ్ళ మధ్యనండి, స్నేహితులు అంటేనే సీక్రెట్స్ ఉండవని, కానీ ఈరోజు మీరు చూడండి అందరూ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు స్నేహితులను మీరు అన్నారు అనుకోండి, జనరల్గా ఇద్దరు స్నేహితులు అన్నారు అనుకో, ఒకసారి అమ్మా నీ ఫోన్కి లాక్ పెట్టుకుండగా ఆవిడకివ్వు, నీ ఫోన్కి లాక్ లేకుండా ఆవిడకివ్వు. అసలు ఒకరు ఫోన్ ఒకరు లాక్ లేకుండా చూసుకునే పరిస్థితి ఉందా? మన స్నేహితులే అంటారు మరలా. అంత అబద్ధం. అంటే నీకు తెలియనివి ఏమో ఉన్నాయి అందులో, అలా నీకు కనబడకూడదని వీళ్ళు కూడా ఏదో దాచిపెట్టేస్తున్నారు, బయటికి మాత్రం స్నేహితులు అంటున్నారు. కానీ దేవుడు నిజంగా స్నేహానికి ఇచ్చిన విలువ ఏంటంటే, సుధమ గుమ్మరాలు నాశనం చేద్దాం అనుకున్నాడు దేవుడు. సుధమ గుమ్మరాలను నాశనం చేద్దాం, అగ్నిగంధకాలు కురిపించి అనుకున్నవాడు చేయొచ్చు కదా, చేయొచ్చు. కానీ అక్కడ దేవుడు ఉపయోగించిన ఒక మంచి పదం ఏంటంటే, నేను చెయ్యబోయే ఈ కార్యాన్ని అబ్రహామునకు దాచిపెడతానా? ఆ మాట చదివిన తర్వాత రండి మతిపోయింది. ఏంటి అబ్రహాం ఏమైనా అంత ఇంపార్టెంటా? అబ్రహాం చక్రవర్తి ఆయన ఏమైనా, లేదా అబ్రహామైనా దేవుడా? దేవుడు అంతటి వాడు నేను చెయ్యబోయే ఈ కార్యాన్ని అబ్రహామునకు దాచిపెడదనా అంట. అర్థం ఏంటంటే, అబ్రహామునకు చెప్పకుండా నేను చేస్తానా? అలా చేశాననుకో అబ్రహాము తెలియకుండా, ఇక స్నేహం అన్న మాటకు అర్థమేముంది అంటే, దేవుడు నిజంగా స్నేహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అబ్రహాముకు. అబ్రహాం కోరుకుడు ఏమంటారు తెలుసా? అయ్యా నిన్ను ధూళి వంటి కదా, బూడిద లాంటి వాడిని కదా అని మాట్లాడతాడు దేవుడితో. 18వ అధ్యాయం తర్వాత చదువుకున్న ఆదికాండంలో. అంటే అబ్రహాము స్నేహితుడు అన్నాడు కదా దేవుడు నన్ను అని చెప్పి అంతా ఇంత అన్నట్టుగా మాట్లాడలేదు. ధూళి అంటున్నాడు, తను తగ్గించుకుంటున్న దేవుడి దగ్గర. నేను బూడిద వంటి వాడినే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎందుకు బాగా నచ్చాడంటే, అబ్రహాము తనకన్నా తనకు దేవుడిచ్చిన కుమారుని కంటే దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించేశాడు. 75వ సంవత్సరంలో కొడుకుని ఇస్తాను అన్నాడు, 25 ఏళ్ల తర్వాత కొడుకుని ఇచ్చాడు. చూడండి ఎంత కాలం వెయిట్ చేశాడు తెలుసు అబ్రహాము. ఈ వెయిటింగ్లోనండి మీరు అనుకుంటారు కానీ వెయిటింగ్ అనేది ఒక పెద్ద పనిష్మెంట్ అండి. ఎంత పనిష్మెంటో, 48 గంటలని ఎయిర్పోర్ట్లో ఉంటే నాకు అర్థం కాలేదు. 48 అవర్స్ చిన్న విషయం కాదు అది. అంతే ఒక 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, మీరు విసుకోరా చెప్పండి. ఒక అరగంట లేట్ అయింది అనుకోండి, వెలువెళ్ళి ఆడిపో కోపం వచ్చేస్తుంటుంది. కొంతమంది అయితే ఏం లేదు, ఏజీలో అది విసిరేస్తుంటారు అంతే. ఇంకా ఏంటి ఒక 5 నిమిషాలకు ఒక అరగంటకే రాత్రి అడిగారు అనుకోండి, దేవుని తెల్లవసరే కళ్ళ ముందు ఉండాలి, లేకపోతే దేవుడు ఉన్నాడా అని అనుమానం వచ్చేస్తుంది మనకు. మరి అబ్రహాముకు 75వ ఏట కొడుకునిస్తాను అని 100 ఏళ్ల వరకు కూడా వెయిట్ చేశాడు అని అంటే, 25 ఏళ్లలో ఎక్కడైనా దేవుడి మీద విశ్వాసం తగ్గిందా? మనం ఏమంటామంటే, అబ్రహామును దీవించావు కదా, ఎందుకు దీవించావు అంటావు. నీకుందా ఓపిక? ఏమైనా నిరీక్షణ నీకేమైనా ఉందా? బయలుదేరమనగా బయలుదేరిపోయాడు, ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయనకి ఏమీ తెలియదట. ఆయనతో మనకు పోలికేంటండి? ఆయన భక్తి వేరు, ఆయన జీవితం వేరు. నీకైనా అవసరమైతే డైరెక్ట్గా అడుగు, అంతే తప్ప అబ్రహాంకి ఇచ్చా కూడా నాకు ఇవ్వాలంటే కుదరదు అక్కడ. మరి అబ్రహాం కొడుకును బలి అడిగాడు, అడగమంటావా నీ కొడుకునేమైనా? అది మాత్రం వద్దు.
ఇక్కడ ఎప్పుడైతేనండి దేవుడు అబ్రహామును 100 ఏట కొడుకునిచ్చాడు, మళ్ళా వచ్చాడు, పెరిగాడు, పెద్దవాడు అవుతున్నాడు. అబ్రహాం, నువ్వు ప్రేమించిన ఒక్కగానొక్క కొడుకును నాకు బలిగా ఇవ్వాలి అన్నాడు. అంతే, మారు మాట మాట్లాడలేదు. ఏ మాత్రం ఎందుకు ఇచ్చావు అన్నాడా? అనలేదు. మళ్ళా నీ సంతానాన్ని నక్షత్రాల్లో చేస్తానన్నావు, ఇసుక రేణువుల్లా చేస్తానన్నావు, ఆఖరి ఒక్కరిని ఇచ్చావు, ఇచ్చిన ఒక్కరికి అడిగేస్తున్నావు, నువ్వు నాకు వద్దు అనేమని అన్నాడా? మాట్లాడలేదు. తెల్లవారే బయలుదేరాడు, కొడుకుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, గాడిద వేవని కూర్చోబెట్టుకున్నాడు, పనివాడిని తీసుకుని బయలుదేరిపోయాడు, మోరియా దేశానికి వెళ్ళిపోయాడు. నిజంగా ఆ పనివాడిని వదిలేసి, గాడిదను వదిలేసి పైకి తీసుకుని వెళ్ళే సమయంలో మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత అమాయకంగా ఇస్సాకు అడుగుతుంటాడు, నానా దహన బలి అన్నావు, మరి దహన బలికి కట్టెలు కావాలి, కట్టెలు ఉన్నాయి, నిప్పు కావాలి, నిప్పు ఉంది, మరి గొర్రె పిల్లేది అని అడిగేటప్పటికీ నిజంగా ముసలి గుండె కదా, అప్పుడే వృద్ధుడైపోయాడు కదా, ఏమైపోయాలి చెప్పండి అబ్రహాం గుండె. అప్పుడు ఒక మాట అన్నాడు, దేవుడే చూసుకుంటాడు రా, యెహోవా ఈరే, నువ్వు నాతో వచ్చేయి. పైకి వెళ్ళిన తర్వాత ఇస్సాకు కూడా ఎంత మంచివాడంటే కట్టెలు పేర్చిన తర్వాత ఇస్సాకు యొక్క చేతులు కడుతున్నాడు అబ్రహాం. మాట్లాడలేదు. అప్పుడు అర్థమైపోయింది, ఆ గొర్రెపిల్ల నేనేనా? కట్టెల మీద పడుకోబెడుతుంటే ముసలి తండ్రిని వదిలించుకుని పడే పెద్ద పనా అండి? కానీ సైలెంట్గా ఆ కట్టెల మీద పడుకున్నాడు. నిజంగా ఆ ఇస్సాకు కూడా తండ్రికి ఇచ్చిన విధేయత చూడండి. ఈ తండ్రి ఆ తండ్రికి విధేయుడయ్యాడు, ఈ కొడుకు ఈ తండ్రికి విధేయత చూపించాడు. తల్లిదండ్రులారా ఒక్కసారి చూడండి, మీరు మీ పిల్లలు దేవుణ్ణిలో ఉండాలి అంటే మీరు దేవుణ్ణిలో ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా ఆటోమేటిక్గా దేవుణ్ణిలో ఉంటారు. మీరు దేవుణ్ణిలో లేనంత వరకు, మీకు దేవుడు అంటే భయము భక్తి లేనంత వరకు మీ పిల్లకి రమ్మంటే ఎక్కడి నుంచి వచ్చింది అది? నిజంగా పడుకోబెట్టాడు, కత్తి పైకెత్తాడు. అప్పటి వరకు అబ్రహామును చూస్తూనే ఉన్నాడు దేవుడు. కత్తి పడేలోపు మళ్ళా స్వరం, ఆగిపో, వద్దు, చాలు. నేను పరీక్షించాను అబ్రహాము, నీ కొడుకు కంటే నేను ఎక్కువ, నీకు నీ ప్రాణానికి ప్రాణంగా నువ్వు ప్రేమించి పెంచుతున్న నీ కొడుకు కంటే నన్ను ఎక్కువ ప్రేమించేసావు కదా. నేను విశ్వాసులకు తండ్రిగా, నా స్నేహితుడిగా, అందుకే నీ గురించి నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను అబ్రహాం. ఇది అబ్రహాము గురించి దేవుడి దగ్గర ఉన్న సాక్ష్యం. అవండి, ఎలా చెబితే చాలా ఉంటాయి, సమయం లేదు, ఒక్కటి ఆలోచిద్దాం. ఒక నోహు గురించి దేవుడి దగ్గర ఒక మంచి సాక్ష్యం ఉంది. ఇతను నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. ఒక అబ్రహాము గురించి దేవుడి దగ్గర సాక్ష్యం ఉంది, అబ్రహాము నాకు స్నేహితుడు. నేను అడుగుతున్నాను ఈ రాత్రి, నీ గురించి దేవుడి దగ్గర ఉన్న పేరేంటి? ఏం చెప్తాను నీ గురించి? నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? ఏం చెప్తాడు మన గురించి? వాళ్ళందరినీ దేవుడు, వాళ్ళకి కలిగిన మేలు ఏంటంటారా? వారందరూ పేర్లు విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాయి. వాళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. జీవగ్రంథంలో ఉంటే ఏంటని మళ్ళీ అడగండి. జీవగ్రంథంలో లేకపోతే ఎవని పేరైనను జీవగ్రంథమునందు కనబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. ప్రకటన 20:15. అంటే ఇప్పుడు ఒక నోవాహు పేరు కానీ, ఒక అబ్రహాము పేరు కానీ, వారికి కలిగిన మేలేంటంటే వారి పేర్లు జీవగ్రంథంలోకి వెళ్ళిపోయాయి. నీ పేరు, నా పేరు, మన పేరు కూడా ఆ జీవగ్రంథంలో ఉంటే మనం ఆ భయంకరమైన అగ్నిగుండాన్ని తప్పించుకుంటాం. అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే మీ పేరు జీవగ్రంథంలోకి వెళ్ళాలి. మీ పేరు జీవగ్రంథంలోకి వెళ్ళాలి అని అంటే మీకు దేవుడి దగ్గర మంచి పేరు. ఆ మంచి పేరు అన్నది నీ మాటతో, నీ చూపుతో, నీ ప్రవర్తనతో, నీ బ్రతుకు ద్వారా నువ్వు దేవుడి దగ్గర సంపాదించుకునే పేరు. ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళందరి కోసం దేవుడు చెప్తున్నాడు. ఒక్కొక్కరి గురించి చరిత్రలో ఒక మోషే గురించి దేవుడు చెప్తాడు, ఒక దావీదు గురించి చెప్తాడు, అలా ఒక దానియేలు గురించి చెప్తాడు. ఇలా ఎంతోమంది గురించి దేవుడు చెప్తున్నాడు. పేర్లు వాళ్ళందరూ సంపాదించుకున్నారు దేవుడి దగ్గర. వాళ్ళందరి గురించి బాగా ఉంది. వాళ్ళ గురించి చెప్పిన దేవుడు నా గురించి ఏం చెబుతాడు అన్న ప్రశ్న ప్రతిరోజు, ప్రతి క్షణం అది మన మనసును తొలుస్తూ ఉండాలి. ఒకవేళ నిజంగా నీకు ఆ ధైర్యం ఉంది, ఒకసారి ఆలోచించు. దేవుడి దగ్గర నాకు మంచి పేరు ఉంది, దేవుడు నా కోసం ఈ మాట చెప్పగలడు, ఇది చెప్పగలడు అనుకుంటే నీ పేరు జీవగ్రంథం. అందులో ఉంటే బ్రతికిపోతావు, లేదంటే నరకానికి జారిపోతావు. అది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని అంటే ఆ మంచి పేరు అనేది మన క్రియల ద్వారా దేవుడి దగ్గర మనం సంపాదించుకునేది. ఆ పేరు వలన మేలు ఏంటంటే జీవగ్రంథంలోకి వెళ్ళిపోతాం. జీవగ్రంథంలో ఉండటం వల్ల నరకాన్ని తప్పించుకుంటాం.
అందుకే వెండి సంపాదించుకోవటం, బంగారం సంపాదించుకోవటం, ఆస్తులు కూడా పెట్టుకోవటం, అవన్నీ ఎంతవరకు నీకు ఉపయోగం? ప్రాణం ఉన్నంత వరకు. ఏదో ఒక రోజున ప్రాణం పోతుంది, అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోవాలి. కానీ తర్వాత ఏమైపోతావు? ఆ లోకం నీకు కావాలి అని అంటే ఇచ్చేవాడు దేవుడు, ఆయనకు నువ్వు నచ్చాలి, ఆయనని మెచ్చాలి. ఆయన నచ్చే విధంగా, మెచ్చే విధంగా మీరు ఉన్నారో లేరో, దేవుడి దగ్గర మీకున్న పేరేంటో, సాక్ష్యం ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతూ ముగించేస్తున్నాను. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రేపు ప్రయాణం దేవుని చిత్తమైతే ప్రాణాలతో ఉంటే, యేసుక్రీస్తులో రెండవ రాకడ ఆలస్యం అయితే మరలా ఒకసారి మిమ్మల్ని చూసే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడని ఎదురు చూస్తూ, అప్పటి వరకు మీరు వాక్యాలు వినాలనుకుంటే బైబిల్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ప్రతిరోజు మీరు వినొచ్చు. ఇలాంటి ప్రసంగాలే, ఆత్మీయ ప్రసంగాలు. నా నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది నీకు మేలు కలగాలి, దానివల్ల నువ్వు ఆత్మీయంగా బలపడాలి, దేవుని దగ్గర అవ్వాలి, పరలోకానికి చేరువవ్వాలి, సంఘంలో ఒక స్తంభంగా మారాలి. ఈ ఆలోచన తప్ప మా మాటల వెనకాల మరొక రెండవ ఆలోచనే లేదు. మీరు బలంగా నమ్మకంతో మీరు వినొచ్చు, చూడొచ్చు. మీరు మీ కుటుంబాలు, మీ జీవితాలను బాగు చేసుకోవచ్చు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పిల్లలను ప్రేమించి నాయన మీ పిల్లలకు చెప్పిన ప్రతి మాట అది శ్రేష్టమైనది, యథార్థమైనది. నిజంగా మీ పిల్లలు మా మీద చూపించిన ప్రేమ గొప్పది. శామ్యుల్ సునీల్ గారు వారికి ఇచ్చిన మంచి మనసుకై చాలా ఆనందపడుతున్నాను. సంఘాన్ని ఆత్మీయ జీవితాలలో నిలబెట్టాలి అని, ఆత్మీయంగా బలపరచాలి అని మీ కుమారుడితో పాటు నాయన నూతనంగా ఎన్నికైన కమిటీ అది వరకు పనిచేసిన వాళ్ళు చక్కగా పనిచేశారు, నమ్మకంగా జరిగించారు సంఘానికి. ఇప్పుడు ఎంపికైన వారు కూడా నాయన భవిష్యత్తులో సంఘ కార్యక్రమాల విషయంలో శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి, దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి మమ్మల్ని నమ్మి మాకు అప్పగించిన పని అని ఎంచి మీకు దాసులుగా వాక్యానికి నాయన అనుకూలంగా మీ పిల్లలు ప్రవర్తిస్తూ సంఘానంతటిని చక్కటి క్రమమైన పద్ధతిలో నడిపిస్తూ అన్ని సంఘాలకు దీటుగాను ఇండియాలో ఉన్న సంఘాలు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ దేశంలో ఈ సంఘాన్ని దినదిన ప్రవర్ధమానముగా మీరు వర్ధిల్లింప చేయండి. సంఘాన్ని ప్రారంభించిన, నడిపించిన, నేటికి నడిపిస్తున్న మీ బిడ్డల విషయంలో ఎంతగానో గర్వపడుతున్నాం, ఎంతగానో సంతోషపడుతున్నాను ఆయన. సంఘంలో ఉన్న మీ బిడ్డలందరి మధ్య, కుటుంబాల మధ్య ఐక్యతను, ప్రేమను, సమాధానాన్ని వర్ధిల్లింప చేయండి. వారు దూరంలో విడిచిపెట్టి వచ్చిన వారి కుటుంబాలకు తోడుగా ఉండండి. భార్యలకు, భర్తలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, రక్త సంబంధికులకు, తోడబుట్టిన వారికి మీ కాపుదల, మీ సంరక్షణ ఇవ్వడం. మీ పిల్లలు ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో ఈ దేశానికి వచ్చిన ఆయన కళ్ళతో చూస్తున్నాం. మీ పిల్లలను ఇంటి దగ్గర ఉన్న వారు కూడా అర్థం చేసుకోవాలి, వారు కూడా వీరికి సహకరించాలి. వీరు పంపించే ప్రతి రూపాయిని జాగ్రత్తగా వాళ్ళు ఖర్చు చేయడానికి కూడా మంచి మనస్సు ప్రసాదించమని వేడుకుంటూ, మీ పిల్లలు ఇక్కడ ఉన్నంతకాలం నాయన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదిస్తూ అన్ని విషయాల్లో మీ పిల్లలను దీవించి ఆశీర్వదించమని సంఘాన్ని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు, కాపరి గారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డలను కూడా నాయన మీ చేతులు పెడుతూ రేపటి దిన ప్రయాణంలో కూడా తోడుగా ఉండమని, తిరిగి నాయన ఇండియా దేశంలో జరగని అన్ని సభలలో మీ సహాయాన్ని అనుగ్రహించి మీకు మహిమకరంగా జరిగించమని మరొకసారి మీ పిల్లలతో ప్రత్యక్షంగా కలుసుకుని వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో కాపుదల భద్రపరుస్తారని క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయించందరూ కూర్చోనండి. ఈ ప్రశస్తమైన సమయంలో మరి దివ్యమైన మాటల ద్వారా మనందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచి ఉన్నారు. మరి మనుషులలో మనకు మంచి పేరు కాదు, కానీ దేవుని దృష్టిలో మనకు మంచి పేరు కావాలని మరి అద్భుతమైన సందేశంతో మనందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచిన దైవ సేవకులు డాక్టర్ ఉపేంద్ర గారికి మరొకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నాను. మరి దైవ సేవకులు మరి అక్కడ 2 days అక్కడ స్ట్రక్ అయిపోవడంతో మరి మన మధ్యకి రావడం ఆలస్యమైనది. మరి దేవుని చిత్తమైతే మరలా దేవుడు అవకాశం ఇస్తే మరలా మనతో ఉండాలని, మరి దేవుని వాక్యాన్ని విరివిగా పంచుకోవాలని మరి సంఘ కాపరిగా నేను కోరుతున్నాను. మరి ప్రార్థించండి సంఘం అంతా కూడా మరి దైవజనులు మరలా మన మధ్యకి రావాలని నేను కోరుచున్నాను. దైవజనులు మరి తెలియజేసిన రీతిగా మరి ఆయన యూట్యూబ్ ఛానల్ వెరీ ఫేమస్, బైబిల్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని చాలా విపులంగా వివరిస్తున్నారు. కాబట్టి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభుపక్షం మనం చేస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మరి దైవజనులు ఆరాధన అనంతరం బయట మనకి ఆయన ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి ప్రార్థన చేయించుకోవచ్చు, ఆయనతో మీరు మాట్లాడవచ్చు.
ఈ ప్రశస్త సమయంలో మన యొక్క జాయింట్ సెక్రటరీ అయిన సౌలు మేడి చందు గారు వచ్చి సంఘ ప్రకటన తెలియజేయాలని కోరుచున్నాను. ఈ సమయంలో మరి మేడి చందు గారు వచ్చే ముందు మన యొక్క సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు సౌలు ఈశ్వర్ గారు వచ్చి 2 మాటలు తెలియజేయాలని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చినటువంటి విశ్వాసులందరూ కూడా ప్రభు పేరున సంఘపక్షాన మీకు అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మార్నింగ్ మరి పాస్టర్ గారి కోసం 2 మాటలు చెప్పవలసి ఉండింది, కానీ మాకు టైం సరిపోలేదు. ఎక్సలెంట్ వర్డ్ ఆఫ్ గాడ్ మరి పంచుకున్నారు ఆయన. మరి మార్నింగ్ అయితేనేమి, ఆఫ్టర్నూన్ యూత్ ఫెలోషిప్లో కూడా పిల్లలకి చాలా మంచి మాటలు చెప్పారు. మరి ఈరోజు కూడా ఒక పదాన్ని లాస్ట్లో ఆయన వాడారు. మీరు సంఘంలో ఏమై ఉండాలన్నారు? ఒక స్తంభమై ఉండాలన్నారు. అది మనలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సంఘానికి ఎప్పుడు కూడా విశ్వాసంగా ఉండాలి, సంఘంలో ఎప్పుడు కూడా నమ్మకంగా జీవించాలి. ఆ సంఘమే మనల్ని ఇక్కడ ఆదుకుంటుందని గ్రహించాలి. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరికీ అదే చెప్తున్నాను. ఎప్పుడు కూడా సంఘాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు విడవద్దు. ఇది దేశం కాని దేశం. మన సంఘమే చివరికి మనల్ని ఆదుకుంటుంది. మన దేవుడే మనల్ని కాపాడతాడు. అందువల్ల మరి ఈ సంవత్సరంలో మరి నాతో పాటు ఎన్నికైనటువంటి వారు కూడా, వారి కుటుంబాలను కూడా నేను అభినందిస్తున్నాను. మరి నూతనంగా కమిటీ ఏర్పడ్డాం. మరి ఇద్దరు, మరి ఒక ఆయన డ్యూటీ మీద, ఒక ఆయన ఇండియా వెళ్ళారు. మరి ఇక్కడ ఉన్నది మేము 3 మాత్రమే ప్రస్తుతానికి. ఏం పర్లేదు, దేవుడు శక్తిని బలాన్ని ఇచ్చి నడిపించాలని మీరు అందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో ఈ సంఘ అభివృద్ధిలో మీరందరూ కూడా పాలుభాగస్తులు కావాలి. ఈ సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మేమున్నాం అనేటువంటి ఒక ముద్ర మీరందరూ కూడా వేసుకోవాలని చెప్పి, మీరు ప్రతి దాంట్లోనూ కూడా మీరు పాల్గొనండి. మీలో ఎవరికైనా ఎటువంటి తలాంతులు ఉంటే కనుక ప్రార్థన చేయాలని కానీ, పాటలు పాడాలని కానీ, మరి అటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కనుక నేరుగా పాస్టర్ గారికి కానీ నాకు కానీ మీరు మీ స్లిప్ రాసి నాకు ఇవ్వండి డైరెక్ట్గా. మీరు ప్రతి దానిలోనూ కూడా మీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రేయర్ సెల్స్ నుంచి వస్తున్నవారు ప్రత్యేకంగా, ఎందుకంటే మీరు ఎంతో శ్రమపడి మీరు ప్రేయర్ సెల్ నడిపిస్తున్నారు. అక్కడ నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతో ప్రేమతో అందరినీ ఇన్వైట్ చేసి చాలామంది అటెండ్ అవుతున్నారు ప్రేయర్ సెల్స్లో. ఆలీలో జరిగింది కానీ, మొహరక్ కానీ, బుసైతీని కానీ, రెఫా కానీ, ఇవన్నిట్లో కూడా మీరు అట్లాగే కొనసాగండి. దేవుడు మీ యొక్క జీవితాలు మార్చాలని మా పాస్టర్ గారి యొక్క మా యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా పాలుభాగస్తులై ఈ సంఘాన్ని మరొక మెట్టు మన సంఘాన్ని మనమే ఎక్కించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనమని నేను ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి రానున్న దినాల్లో మన సంఘంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనకి స్తోత్రం అండి. ముఖ్యంగా ఇంతవరకు వాక్యం ద్వారా బలపరిచిన అతిథులు, దైవ సేవకులు డాక్టర్ కె ఉపేంద్ర గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన సంఘ కాపరి గారైన డాక్టర్ శ్యామ్ సునీల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంతవరకు ఆరాధన సక్రమంగా ఘనంగా జరగడానికి సంఘ కమిటీకి, ఉమెన్స్ కమిటీ వారికి, యూత్ వారికి, మ్యూజిక్ టీం వారికి, వర్షిప్ టీం వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నిన్న ఫాస్టింగ్ ప్రేయర్ ఎంతో ఘనంగా జరగడానికి ప్రతి బిడ్డను బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్లో అనేక మంది, చాలామంది కూడికి వస్తున్నారు, ఆశీర్వాదం పడుతున్నారు. దేవుని మహిమార్థంగా ఆ యొక్క కార్యక్రమం జరగడానికి అనేక మంది ప్రార్థనల ద్వారా బలపడుతున్నారు. ఫాస్టింగ్ ప్రేయర్కి ప్రతి గురువారం 7 గంటలకి మనకి పైన రూమ్లో ప్రారంభింపబడుతుందండి. మరి దయచేసి వచ్చిన వారు అనేక మందిని ప్రోత్సహించి ఆ యొక్క కూడికి రావాలని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తున్నామండి. అదేవిధంగా ప్రతి శనివారం యథావిధిగా రెఫా ప్రేయర్ సెల్ మన గ్లోరీ గారు సిస్టర్ గారు వేసిన ఫౌండేషన్ అది. మరి ఎంతో ఘనంగా ఇప్పటికీ అనేక మందితో ఆ యొక్క ప్రేయర్ సెల్ నడిపించబడుతుంది. మరి అనేక మంది ఆ యొక్క కూడికి వచ్చి
ప్రతి శనివారం కూడా ఆ యొక్క కూడికలు అనేక మంది పాల్గొంటున్నారు. దైవ సేవకులు, సంఘ పెద్దలు అనేక మంది వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఘనంగా జరిపించడానికి దేవుడు కృప చూపించున్నాడు. అందరిని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఆదివారం అండి 8 గంటలకి యూత్ వారికి పాస్టర్ గారి ద్వారా కౌన్సిలింగ్ చేయబడుతుంది. అదేవిధంగా ఎంతోమంది అనేక మంది దైవ సేవకులు చెప్తున్న సూచనలు, హెచ్చరికల ద్వారా ఎంతో మామూలుగా ఇండియా నుంచి వచ్చిన వ్యక్తులు ఈ రోజున గొప్ప సాక్ష్యాలతో, ప్రార్థనతోనే మన ముందు నిలబడుతున్నారంటే మరి ఆ యొక్క కూడిక ద్వారా అనేక మంది బలపడుతున్నారు. మరి యవనస్తులు ఎవరైతే ఉన్నారో మరి ప్రతి ఒక్కరు కూడా, సిస్టర్స్, బ్రదర్స్ కూడా ఆ యొక్క కూడికలో పాల్గొని మరి దేవునిలో బహుగా ఫలించాలని చెప్పేసి మేము ఆశపడుతున్నాము. ఆ యొక్క కూడిక కొరకు ప్రార్థించగలరు. అదేవిధంగా కొన్ని ప్రకటనలు ఉన్నాయండి. మరి వెకేషన్ ముగించుకొని ఇండియా నుండి మన మధ్యకు క్షేమంగా మన మధ్యకు వచ్చిన రవి గారు ప్రత్యేకంగా వందన తెలియజేసుకున్నాం. వస్తూ మరి 3 బైబిల్ మన సంఘానికి వారు తీసుకొచ్చి ఉన్నారు. అందుని బట్టి సంఘం తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా మరి సంఘాన్ని ప్రేమించి మిడిల్ కానుకలు ఇచ్చి ఉన్నారండి. సహోదరులు చెన్నయ్య గారు సంఘాన్ని ప్రేమించి 5 BD కానుక ఇచ్చి ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ పిల్లల కొరకు వారు ప్రార్థన కోరి ఉన్నారు కాబట్టి ఈ విజ్ఞాపనని ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుని కుటుంబం వరకు ప్రార్థించగలరు. అదేవిధంగా సిస్టర్ ఆరాధ మరి సంఘాన్ని ప్రేమించి 5 BD ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా వారు కుటుంబ కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారు కాబట్టి వారి కుటుంబం వరకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకోగలరు. అదేవిధంగా సిస్టర్ జల్లి లక్ష్మి గారు 5 BD ఇచ్చి మరి వారు కూడా వారి యొక్క కుటుంబం వరకు మరి కోరి ఉన్నారు కాబట్టి వాళ్ళు మనం అడుగుతున్నప్పుడు దయచేసి ఏదో వింటున్నాం అని కాకుండా ప్రతి ఒక్కటి కూడా మరి ప్రార్థన అనుభవం ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు మన మధ్యన. ప్రార్థన ఒకరికొరకు చేయడం అనేది గొప్ప ఆశీర్వాదకరం. ఏదైనా చెప్తున్నానో మీరు వింటున్నారో చదివేస్తానో ఇస్తాను కాదు. ఈ యొక్క పేరుని మీ మనసులో పెట్టుకుని వారి కొరకు మనం ప్రార్థించడం అనేది మనకు ఆశీర్వాదకరం, వాళ్ళకి కూడా ఆశీర్వాదకరం అండి. అదేవిధంగా సిస్టర్ ప్రమిళ గారు 5 BD సంఘాన్ని ప్రేమించి 5 BD ఇచ్చి ఉన్నారండి. అదేవిధంగా వారి కుటుంబం గురించి కూడా మరి జ్ఞాపకం చేసుకోగలరు. అదేవిధంగా వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ అండి. దేవునామ స్తోత్రం. ప్రభువునందు పాస్టర్ గారికి నా వందనాలు. మా అమ్మకు పెరాలసిస్ వచ్చినది. ఆమెకు ఎడమ కాళ్ళు లేపలేకపోతుంది. ఆమె కోసం ప్రార్థన చేస్తారని ప్రార్థన సహాయం కోరుతున్నారు. పాస్టర్ గారికి, సంఘానికి ప్రత్యేక వందనాలని చెప్పి సిస్టర్ జ్యోతి గారు తెలియజేసి ఉన్నారు. వారి కొరకు ప్రార్థించగలరు. మరి అదేవిధంగా విజయన్ గారు వాళ్ళ అబ్బాయి అండి లండన్ ప్రయాణంలో ఉన్నారు. వారి ప్రయాణంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, వీసా విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు గొప్ప కార్యం చేయలాగిన అనుకున్న రీతిగా ఆయన గమ్యం చేరేలాగిన ప్రేయర్లో జ్ఞాపం చేసుకుని కోరి ఉన్నారు. అదేవిధంగా ప్రార్థన అనంతరం మనకి ఇది నాన్న స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఎవరంటే సిస్టర్ దుర్గా గారు, చాలా మందికి తెలిసిన విషయం ఏది. మరి గత సంవత్సరంలో నేను దినాన వాళ్ళ అబ్బాయి ప్రమాదవశాత్తు మరి చనిపోవడం జరిగింది. పెద్ద అబ్బాయి నిజంగా కుటుంబంతో చాలా దుఃఖంలో ఉన్నారు. నిన్నటి దినాన గృహంలో ప్రార్థన కూడిక కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మరి నిన్నటి దినానికి 1 year కంప్లీట్ అయిందండి. మరి స్నేహితులు అందరికీ ఉంటారు కానీ చిల్లరగా మరి ఆడుతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా బిడ్డలకు చెప్పండి. మరి చాలా ప్రమాదవశాత్తు జరిగింది, చాలామంది తెలిసే విషయం. మరి ఆ బిడ్డ చెరువులో పడిపోయి చనిపోవడం జరిగింది. నిమిత్త రాత్రి మరి పాస్టర్ గారు ఆ గృహానికి వెళ్ళడం, సంఘ పెద్దలందరూ కూడా వాళ్ళు దర్శించడం, మరి ప్రార్థనలో పాల్గొని రావడం జరిగింది. మరి ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకోగలరు. చెప్పాను. మరి వారి కుటుంబ తరఫున మార్నింగ్ స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కూడా వారు స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నారండి. ప్రార్థన అనంతరం ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనగలరు. ప్రేమ స్వరూపుడా, మా దగ్గర మా తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి నీ పరిశుద్ధమైన సన్నిధిలో మేము గడపడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ ఫారిన్ ల్యాండ్లో ప్రభా మా యొక్క స్వజనుల మధ్య స్వభాషలను ఆరాధన చేసుకునే గొప్ప ధన్యత
మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి అయా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు తండ్రి. ఈ దినం ప్రవేశమైన నీ ప్రియ సేవకుల ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. అయా మేము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అయా మనుషులు ఎదుట మంచి పేరు సంపాదించుకోవాలని ఎంతగానో మేము ప్రయత్నిస్తూ ఉంటాం తండ్రి. అయా మరొకసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించి ఉన్నావు తండ్రి. అయా మేము మనుషుల మధ్య మంచి పేరు కాదు, కానీ అయా నీలో మేము మంచి పేరు సంపాదించుకున్నారుగా, దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందువారుగా మా జీవితాలు ఉన్నామని, అటు రీతిగా ఉన్నట్లయితే ప్రభా జీవ గ్రంథం మా పేరు ఉంటుందని, అటు రీతిగా ఉన్నట్లయితే ప్రభా నీ రాజ్యంలో మేము స్థానం సంపాదించుకుంటామని ప్రభా అయ్యా నీ వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాతో మాట్లాడిన విధానం బట్టి వందములు తండ్రి. అయ్యా ఈ ప్రశస్తమైన సమయంలో మా జీవితాలు ప్రవేశాలు అటు రీతిగా మేము మలుచుకుంటాను ప్రభా. అయ్యా అనుక్షణము అయ్యా నీ కొరకు జీవించేవారుగా మా జీవితాలు మలచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ప్రశస్తమైన సమయంలో ఇంతవరకు ప్రభా ఈ కార్యంలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని అయ్యా ఎన్నో ప్రార్థన అవసరతలు నీ పాదసన్నిధిలో మేము పెట్టి ఉన్నాం తండ్రి. ఆ ప్రతి ప్రార్థన విన్నపాన్ని తండ్రి ప్రభేసైనా అయ్యా మీరు విని ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. వారి జీవితంలో మీ కార్యములు చేస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి, మీ చిత్త ప్రకారం తండ్రి ప్రభా. ఇంకా ఎవరైతే సంఘంలో బాధలు, ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు, వేదనలతో అయ్యా నీ పాద సన్నిధికి వచ్చినారు తండ్రి, ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సర్వ శరీరుల కోరికను తీర్చే గొప్ప దేవుడు తండ్రి ప్రభా. అయ్యా మనుషులను ఆశ్రయించుకొని యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా అయ్యా నిన్ను ఆశ్రయించి బిడ్డలను ప్రభా ఎన్నడు విడువను ఎడబాయినని సెలవిస్తున్న గొప్ప దేవుడు తండ్రి ప్రభా. అయ్యా ప్రశస్తమైన సమయంలో నీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశం ప్రభు నీ చిత్త ప్రకారం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొకసారి మాకు అనుగ్రహించేంత శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభా అయ్యా నీకు స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా నీ సేవకులు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ఉదయం నుంచి ఎంతవరకు తను ప్రవేశైన నీ సేవకుని నోట పలికిన ప్రతి మాట ద్వారా ప్రవేశైన నన్ను మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచుతని ప్రవేశైన నన్ను మమ్మల్ని ఆత్మీయంగా హెచ్చరించిన విధానం బట్టి ఉందమ్మ తండ్రి. నీకు ఇష్టమైన రీతిలో ప్రవేశైన మా జీవితాలు మలుచుకుని ప్రభా అయ్యా నీ కొరకు సాక్షులుగా మా జీవితాలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ఆరాధన ఇంతవరకు క్రమంగా మర్యాదగా జరగడానికి చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఆరాధన ముగించుకుని మరలా మా గృహాలకు అయ్యా మేము వెళుతుండే అందరి ప్రయాణక్షేమాలు తెచ్చమని కూర్చున్న సంఘమునంతా కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి అందు నెరవేరును గాక. మా అనుదినం నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసి మనం క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధం క్షమించము. శోధనల తక కిడుమలు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనో తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసము ఇక్కడ కూడిన మనందరకు ఎల్లప్పుడూ తోడేయుడును గాక. ఆమేన్.